గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం నేషనల్ సైన్స్ డే గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. 2024 సంవత్సరంలో జరగబోయేటువంటి నేషనల్ సైన్స్ డే అనేది 38వ జాతీయ సైన్స్ దినోత్సవం. దీని యొక్క లక్ష్యం ఏంటంటే ఇండిజినియస్ టెక్నాలజీస్ ఫర్ వికసిత్ భారత్, వికసిత భారత్ కోసం స్వదేశీ సాంకేతికలు అనేటువంటి లక్ష్యంతో ఫిబ్రవరి 28న మనం ఈ యొక్క జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు ఎందుకు జరుపుకుంటున్నాం అంటే ఫిబ్రవరి 28, 1928 సంవత్సరంలో సర్ సివి రామన్ గారు రామన్ ఎఫెక్ట్ని కనుగొన్నట్లు ప్రకటించారు. దానికోసం ఆయనకి 1930లో నోబెల్ బహుమతి కూడా వచ్చింది. కాబట్టి ఆయన యొక్క గౌరవార్థం ఫిబ్రవరి 8వ తారీఖుని ఈ యొక్క జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ రోజుని భారతదేశ అభివృద్ధికి శాస్త్రవేత్తలు చేసినటువంటి కృషిగా మరియు వారి యొక్క కృషికి గుర్తింపుగా ఈ యొక్క నేషనల్ సైన్స్ డేని ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం అంటే ఫిబ్రవరి 1987 నుంచి, యాక్చువల్గా 86లో ఈ జరుపుకోవాలి, ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డేగా జరుపుకోవాలని తీర్మానం చేయడం జరిగింది. ఆ తర్వాత 1987 నుంచి ప్రతి సంవత్సరం కూడా భారతీయ శాస్త్రవేత్త అయినటువంటి సర్ సివి రామన్ని గౌరవించడానికి ఈ రోజుని 28వ తారీఖుని ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటూ ఉన్నాం. అయితే ఈయన 1928లో ఇదే రోజున కోల్కతాలో ఇండియన్ అసోసియేషన్ ఫర్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్సెస్లో ఈ రామన్ ఎఫెక్ట్ అనే దాన్ని కనుగొన్నారు. దానికి ఆ ఆవిష్కరణకి ఈయనకి 1930వ సంవత్సరంలో సైన్స్ నుండి నోబెల్ బహుమతి రావడం జరిగింది. అంతేకాకుండా మన దేశంలోనే మొట్టమొదటి సైన్స్లో ఈయనకి వచ్చినటువంటి నోబెల్ బహుమతి దేశాన్ని, అలాగే మన యొక్క అంటే భారతీయ శాస్త్రవేత్తలకి శాస్త్రీయ సమాజానికి కూడా ఇది అత్యంత ముఖ్యమైనటువంటి రోజు. ఇది యువ మనసుల్లో ఉన్నటువంటి శాస్త్రీయ దృక్పథాన్ని ఆవిష్కరించడానికి, వారిలో ఒక స్ఫూర్తిని నింపడానికి ముఖ్యమైన రోజుని మనం చెప్పుకోవచ్చు. అయితే రామన్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే ఒక కాంతిపుంజాన్ని ఏదైనా ఒక పదార్థం మీద చెల్లాచెదరుగా పదార్థం యొక్క అణువుల ద్వారా విక్షేపణ చేసినప్పుడు సంభవించేటువంటి కాంతి తరంగ దైర్ఘ్యంలో వచ్చేటువంటి మార్పును సూచిస్తుంది. అంటే వేవ్ లెంగ్త్లో వచ్చే డిఫరెన్స్ గురించి తెలియజేస్తూ ఉంటుంది అన్నమాట, చేంజ్ గురించి. అయితే ఈ యొక్క సైన్స్ డేకి సంబంధించి ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉంటాం. ఇక్కడ 2015 నుంచి ఇవ్వడం జరిగింది. మనం 2015వ సంవత్సరంలో సైన్స్ ఫర్ నేషనల్ బిల్డింగ్, జాతి నిర్మాణానికి శాస్త్రీయ సమాజం, శాస్త్రీయ దృక్పథం గురించి చెప్పడం జరిగింది. తర్వాత సైంటిఫిక్ ఇష్యూస్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్ అని, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటే దివ్యాంగులకి శాస్త్ర సాంకేతిక గురించి 2017లో. ఆ తర్వాత 18వ సంవత్సరంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఎ సస్టైనబుల్ ఫ్యూచర్. 19వ సంవత్సరంలో సైన్స్ ఫర్ పీపుల్ అండ్ ద పీపుల్ ఫర్ సైన్స్, సమాజం సైన్స్, ప్రజల కోసం సైన్స్, అలాగే ప్రజలు సైన్స్ కోసం అనేటువంటి కాన్సెప్ట్ ముందుకు వచ్చాను. 2020 అత్యంత ముఖ్యమైనది, విమెన్ ఇన్ సైన్స్ అంటే శాస్త్ర సాంకేతిక రంగాల్లో విమెన్ గురించి తెలియజేయడం జరిగింది. 21లో ఫ్యూచర్ ఆఫ్ ఎస్టీఐ, ఇంపాక్ట్ ఆన్ ఎడ్యుకేషన్, స్కిల్స్ అండ్ వర్క్, విద్య పైన సైన్స్ యొక్క ప్రభావాన్ని గురించి మనం ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నాం. 22వ సంవత్సరంలో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఆన్ ఎస్ఎన్టీ ఫర్ ద సస్టైనబుల్ ఫ్యూచర్ అంటే భవిత యొక్క సుస్థిరత గురించి మనం అప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చాం. 23వ సంవత్సరం అంటే కిందటి సంవత్సరం గ్లోబల్ సైన్స్ ఫర్ గ్లోబల్ వెల్బీయింగ్ అంటే అందరి సంక్షేమం కోసం సైన్స్ అనేది విశ్వవ్యాప్తంగా ఉండాలనేటువంటి కాన్సెప్ట్తో లాస్ట్ ఇయర్ ముందుకు వెళ్ళాం. మరి ఈ సంవత్సరం ఇండిజినియస్ టెక్నాలజీస్ అంటే వికసిత భారత్ కోసం స్వదేశీ సాంకేతికలు అనేటువంటి పేరు మీద మనం ముందుకు వెళ్తున్నాం. మీకు తెలుసు, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అనేది 2016వ సంవత్సరం నుంచి వచ్చింది. అప్పటి నుంచి కూడా భారతదేశంలో అనేకమైనటువంటి శాస్త్ర సాంకేతిక అభివృద్ధిలో మనం ముందుకు దూసుకువెళ్తున్నాం. చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ కానీ, అలాగే జిఎస్ఎల్వి, ఇప్పటివరకు మొన్నటి వరకు పిఎస్ఎల్వి మీద డిపెండ్ అయ్యే వాళ్ళం, ఇప్పుడు జిఎస్ఎల్వి కానీ, అలాగే రైల్వే రంగంలో వందే భారత్ కానీ, అలాగే ఇంకా మనం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేకమైనటువంటి మార్పులు కానీ, నెక్స్ట్
ఈ ఇంకా మనం చూసినట్లయితే శాటిలైట్స్, విదేశీ శాటిలైట్స్ మనం స్పేస్లోకి పంపించడం విషయంలో కానీ చాలా వరకు ఈ సైన్స్ అభివృద్ధిలో భాగంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ సైన్స్ డే గురించి కొద్దిగా మనం హిస్టరీ తెలుసుకుందాం. 1928 సంవత్సరంలో ద డిస్కవరీ ఆఫ్ రామన్ ఎఫెక్ట్, అంటే సివి రామన్ గారు 1928 సంవత్సరంలో ఫిబ్రవరి 28వ తారీఖున పదార్థం యొక్క అణువులతో అస్థిర ఘర్షణలతో కాంతిని చెదరగొట్టేటువంటి దృగ్విషయం యొక్క అద్భుతమైనటువంటి ఆవిష్కరణ చేశారు. దాన్నే రామన్ ఎఫెక్ట్ అన్నాం. ఈ రామన్ ఎఫెక్ట్కి 1930వ సంవత్సరంలో నోబెల్ బహుమతి గ్రహించారు. ఈ యొక్క కాంతి పదార్థ పరస్పర చర్యలపై అవగాహనకి విప్లవాత్మకమైనటువంటి మార్పు వచ్చిందని చెప్పి దీని ద్వారా చెప్పచ్చు. అలాగే సైన్స్ యొక్క వివిధ శాఖలపై రూపాంతర ప్రభావాల్ని మిగిల్చింది. దీని ప్రాముఖ్యతను గుర్తించి రామన్కి 30లో బహుమతి ఇచ్చారు. అలాగే 86లో టీసీ అనేటువంటి సంస్థ ప్రతిపాదించింది. అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ అనేటువంటి సంస్థ రామన్ ఎఫెక్ట్ని కనుగొన్న తేదీని మనం సైన్స్ డేగా జరుపుకోవాలి అని చెప్పి 86లో ప్రతిపాదించడం. ఆ తర్వాత అలాగే భారతీయ జనాభాలో శాస్త్రీయ ఆలోచన అవగాహనని ప్రోత్సహించడానికి ఇది సరైన రోజుగా భావించి ఒక సైన్స్ డేని 1987 ఫిబ్రవరి 28 నుంచి నిర్వహించడం. అలాగే వైజ్ఞానిక విషయాల్లో ప్రజల్లో అవగాహన కల్పించడం, అలాగే సమాజంలో ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి సైన్స్, శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించడం మొదలైనటువంటి వాటికి ఈ సైన్స్ డే అనేది ప్రాముఖ్యతను ఇస్తుందని అప్పటి నుంచి జరపడం జరిగింది. సైన్స్ యొక్క ప్రాముఖ్యత గురించి సాధారణ ప్రజలు వారి యొక్క జీవితాలని ఎలా మెరుగుపరుస్తుంది అనేటువంటి సందేశాన్ని వ్యాప్తి చేయడం కోసం నేషనల్ సైన్స్ డేని మనం జరుపుకుంటూ ఉంటాం. అంటే దీన్ని ఒక వేడుకగా మనం చేసుకోవడం వలన ప్రజల్లో సైన్స్ పట్ల అవగాహన కలగడమే కాకుండా వారు కూడా అనేక కార్యకలాపాల్లో పాల్గొని అలాగే సైన్స్ రంగంలో విద్యార్థులు మొదలైనటువంటి వాళ్ళు అనేకమైనటువంటి కార్యకలాపాల్లో పాల్గొనడం, ప్రయత్నాలు చేయడం, విజయాలు పొందడం, వాటిని ప్రదర్శించడం ఎగ్జిబిషన్స్ ద్వారా, అలాగే సైన్స్ పట్ల ఆసక్తి ఉన్నటువంటి భారతీయ పౌరులకి అవకాశం కల్పించడం, అవగాహనని మరింత పెంచడం, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఆసక్తిని పెంపొందించడమే కాకుండా ప్రోత్సహించడం మొదలైనటువంటివన్నీ కూడా ఈ నేషనల్ సైన్స్ డే నుంచి మనం జరుపుకుంటున్నాం అన్నమాట. నేషనల్ సైన్స్ డే ద్వారా వాటిని పెంపొందిస్తూ వస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.